ఈ విషయం చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గా పిలిపించుకునే తారక్ ఒరిజినల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్ కాదు. ఆయన ఒరిజినల్ పేరు వేరే ఉంది. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్వయాన హరికృష్ణని పిలిచి ఈ అబ్బాయి ఫ్యూచర్ లో నన్ను మించిన స్టార్ అవుతాడు అని, ఈ అబ్బాయికి టాలెంట్ ఎక్కువ ఉంది అని, ఈ అబ్బాయి పేరు ఇకపై నుంచి నా పేరుగానే పిలువబడాలి అని తారక రామారావు అంటూ స్వయాన జూనియర్ ఎన్టీఆర్ కి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టారు. ఈ విషయాన్ని హరికృష్ణ ఓ ఈవెంట్ లో బయట పెట్టారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అరాకొరా జూనియర్ ఎన్టీఆర్ పేరుపై కౌంటర్స్ పడుతూనే వస్తూ ఉన్నాయి. కానీ ఈసారి ఏకంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పేరుపై కౌంటర్ వేయడం తారక్ ఫ్యాన్స్ కు హర్టింగ్ గా అనిపిస్తోంది. మనకు తెలిసిందే, నందమూరి కుటుంబంలో నుంచి 4వ జనరేషన్ హీరోగా హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటిస్తోంది. తారక రామారావు నటిస్తున్న సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదే మూమెంట్ లో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ జానకిరామ్ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారు అని, అప్పుడే అతనికి తారక రామారావు అని పేరు పెట్టారు అని, పుట్టుకతో అతనికి తారక రామారావు పేరు వచ్చింది, సగంలో ఎవరు కూడా ఇలా ఆయనకు పేరు పెట్టింది కాదు అంటూ ఆయన తన వర్షన్ ని వినిపించారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్ పై హ్యూజ్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఎందుకు మోహన్ కృష్ణ ఆ పేరుని గట్టిగా నొక్కి చెప్పి ఇలా మాట్లాడారు అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. అయితే తారక్ కి తాత పెట్టిన పేరు అని, ఈ ఎన్టీఆర్ కి పుట్టుకతోనే మేం పెట్టిన పేరు అని గుర్తు చేస్తున్నారు అని, పరోక్షంగా తారక్ ని టార్గెట్ చేసి మాట్లాడాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్ నందమూరి తారక రామారావు పేరుపై వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చాయి.